ఇంకెందుకు బండిలో పెట్టినా తీసుకో, ఆటో రిక్షా తెప్పించుకో, అందులో వేసుకొని పట్టుకపో. నువ్వు అడుగుదా అట్లాంటప్పుడు చిన్నది తీసుకోపోమంటే ఎందుకు తీసుకోపో, పెద్దదే కావాలంటున్నావు. నాకు చిన్న మొక్క ఎందుకు? నాకు పైసలు ఇచ్చింది పెద్ద మొక్క కా చిన్న మొక్క కా? నెత్తిలో కొనుక్కోమంటాను. కొనుక్కున్నావు అయిపోయింది, నాకేం సంబంధం. నీకేం సంబంధం అంటాను? డబ్బులు ముఖ్యంక ఇదేనా పద్ధతి? ఎట్లా తీసుకోపోడో చెప్పు. ఇగో రోజు వస్తాడు, నాకు కావాలి కాస్తాడు, ఏదో ఒక మొక్క కావాలంటాడు. పైసలు తెచ్చినావా? తెచ్చినా. చిన్న మొక్క కావాలంటే తక్కువ రేట్ ఉంటుంది, పెద్ద మొక్క కావాలంటే నీకు బ్యాంకు చెక్ ఇస్తాపా. ఇవారికి ఇస్తే బగ్గులు కట్టలేదా పైసలు? నాకు వాటర్ యాపిల్ కావాలి, మామిడి కావాలి, కొబ్బరి కావాలి, చూసిన చుక్కలన్నీ కావాలి. పైసలు ముట్టాక గిదే కథ చేస్తారా? నువ్వు కాయలు ముట్టకంటే ముడతాను బా. ఏందా అది? మంచిగానే కాయలు ఇంకా పండితే మస్తు ఉంటాయి అవి. పండాలి ఉంటుంది. అన్ని తింటావా దీన్ని? హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, కాన్గంటి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము వాటర్ యాపిల్ మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సమ్మర్లో ఎలా కాయలు కాస్తాయి, ఎలా తినవచ్చు, ఆరోగ్యానికి మంచిదా కాదా, వాటిని ఎలా నాటుకోవడము, వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తానండి. బా నమస్తే. నమస్తే. మళ్ళీ ఏం పని మీద వచ్చినావా? ఏం మొక్కలు తీసుకుపోయా అనుకుంటున్నావు మళ్ళీ? అది ఎండాకాలం ఏదో కర్ర కర్ర అనేది ఉంటాయట కదా, మంచిగా ఉంటాయట కదా, తింటా అంటే సల్వాట కదా, ఆ చెట్లు కావాలి బా. తింటంటే కర్ర అయిందా? అది ఎట్లుంటుంది, ఆకారం ఎట్లుంటుంది? ఎవరన్నా చెప్పినరా? నువ్వు తిన్నావా ఎప్పుడన్నా కాయలు? ఇంకా గంటోలు ఉంటుంది, ఎర్రెర్రగా ఉంటుంది. అది వచ్చింది బా. నీలాపిల్ గది కావాలి. ఏంటిది నీలాపిలా? బాలే ఉన్నదా నీ పేరు? సరే, మరి కుండీలో పెడతావా లేకుంటే ఎక్కడ పెడతావు మొక్క? ఇంటి ముంగడ కొద్దిగా జాగున్నది, ఇంటి ముంగడ పెట్టుకోవాలి. మరి కాయలు ఉన్నది ఇస్తావా, కాయలు లేనిది ఇస్తావా? మరి ఇప్పుడు రెడీ లేదు ఉన్నది. కరెక్ట్ టైంకి వచ్చినాయి బొమ్మరిది. ఇగో చూపిస్తుందా? నువ్వు తాపకోటి మంచిగానే వస్తావు కదా, నువ్వు మొక్కలు కావాలని. మొక్క పేరు తెలియదు, ఏం తెలియదు. నాకు నీళ్ళ ఆపిల్ కావాలి, వాటర్ యాపిల్. మరి నేను చూపిస్తాను, నీకు ఏది నచ్చితే అది తీసుకుపో, ఓకేనా? ఓకే. ఈ నీలాపిల్ ఈడు ఉన్నాయి కదా, ఒకటి చిన్నది ఉన్నది, ఒకటి పెద్దది ఉన్నది కదా. మరి పెద్దది ఇస్తావా, చిన్నది ఇస్తావా? మరి వీటిని ఎట్లా పెంచుడు, ఎట్లా ఎరువు లేసుడు, ఏడబెట్టుడు, వీటి గురించి కొద్దిగా చెప్పవా అబ్బా. చిన్న మొక్క ఉంది 5 కిలోలది, 50 కిలోల బ్యాగ్ ఉంది. నీకు ఏది నచ్చితే అది తీసుకుపో. ఇదో చిన్నగా ఉన్నది, ఇదో పెద్దగా ఉన్నది. ఏది తీసుకపోతే మంచిది? నాకు సమజ్ అయితే లేదు. ఇది మంచిదా, ఇది మంచిదా? ముందుగా ఈ మొక్కను చూడండి ఫ్రెండ్స్. ఇది కేవలం 1 సంవత్సరం వయసున్న వాటర్ యాపిల్ మొక్క. ఇది 5 కేజీల బ్యాగులో ఉన్నది. చంద్రం, ఇగో ఈ మొక్క చిన్నది, ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటేందుకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తీసుకుపోవడం ఈజీ కదా. ఇది ఇంటి పెరట్లా, నీ ఇంటి ముంగట పెరడు ఉందనుకో, కొంచెం జాగా ఉన్నవాడు అందులో నాటుకోవచ్చు. లేకుంటే ఏదైనా కుండి, పెద్ద కుండి, బకెట్ లాంటిది అది ఉంటే దాంట్లో కూడా మనం నాటుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. దీన్ని వేర్లు ఇంకా ఎదుగు దశలోనే ఉన్నదన్నట్టు. కిందికి పోతే ఏర్లు ఇంకా చిన్న ప్యాకెట్ కదా, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నట్టు. ఇది మరి దీని గురించి చెప్పవా? ఈ మొక్క 3 ఇయర్స్ చూడు. ఇది 3 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద మొక్క, అంతే కదా? పెద్దగా లేదా? ఇది బాగా పెద్దగా ఉన్నది. దీనికోసం మనం పెద్ద సైజు అంటే దాదాపు 50 కేజీల బ్యాగును వాడినాం అన్నట్టు. అదేమో 5 కేజీ బ్యాగ్, ఇదేమో 50 కేజీ బ్యాగ్ అన్నమాట. ఈ మొక్కకు కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇంత పెద్దగా ఉంది కదా మొక్క, దీని కొమ్మలు కూడా బాగున్నాయి. వాటికి నువ్వు తీసుకెళ్ళి నాటిన వెంటనే నీకు కాపుకు వస్తాయి. అయినా కొంత కాపు ఉంది, చూసినావు కదా. ఇప్పుడు ఈ మొక్క వేర్లు ఈ పెద్ద బ్యాగులు ఉన్నది కాబట్టి బాగా విస్తరించి ఉన్నాయి. కింద మట్టి శాతం ఎక్కువ ఉంది కదా ఇందులో, పెద్ద బ్యాగ్ కాబట్టి వేర్లు బాగా విస్తరించి ఉన్నాయి. దీంట్లో కొంత బలం కూడా ఉంటుంది, అందుకనే మొక్క కూడా కొంచెం పెద్ద సైజు వచ్చింది కదా. ఈ 5 కేజీ బ్యాగులో ఉన్న మొక్క ఎదుగుదల ఇప్పుడే మొదలవుతుంది,
కాబట్టి దీని ధర తక్కువగా ఉంటుంది. అదే ఈ పక్కనున్న 50 కేజీ బ్యాగ్ ఉంది కదా, ఇది ఇప్పటికే సగం పెరిగిన చెట్టు లెక్క లేదా. ఉన్నది. నీకు వెంటనే రిజల్ట్ కావాలి, మంచిగా కాయలు తీసుకోవాలంటే ఈ పెద్ద మొక్కనే ఎంచుకోవాలి. నీకు ఏది నచ్చితే అది పెట్టుకో, నాటుకోవాలి. నీకు అందులో ఏది ఇష్టమైతే ఆ మొక్కను నాటుకో. నీకు ఇప్పుడే కాయలు కావాలి, పండ్లు పొలాలు కావాలంటే పెద్దది నాటుకో, లేకుంటే చిన్నది, నీ ఇష్టం అన్నమాట. ఈ పెద్ద మొక్క 3 సంవత్సరాలది కాబట్టి నీకు చూడు గుత్తులు గుత్తుల కాయలు వచ్చినాయి. గుత్తులు గుత్తులు కాయలు వచ్చినాయి. ఇక ముదిరిన మొక్క కదా, కాబట్టి నాటిన వెంటనే నీకు కాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నాటినాం అనుకో, నెక్స్ట్ కాత పూత వస్తూనే ఉంటుంది. నువ్వు ఈ సమ్మర్ అంతా మంచిగా తినొచ్చు. మరి చిన్న మొక్క ఎప్పుడు కాస్తుంది అంటావు? అదే నీకు సందేహం వచ్చిందా లేదా అని నేను అనుకుంటున్నా. చిన్న మొక్క ఎప్పుడు కాపుకు వస్తుందంటే, ఇది 5 కేజీల బ్యాగులు ఉన్నది కదా, నువ్వు భూమిలో నాటిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలల్లో నీకు వెంటనే పూత వస్తుంది, కాత వస్తుంది. అంటే సుమారు 2.5-3 ఏళ్ళు వచ్చేసరికి వాటర్ ఆపిల్ కాయడం ఫుల్గా మొదలవుతుంది అన్నట్టు. పెద్దదైతేనో ఆల్రెడీ నేరుగా ఇప్పుడు నీకు తోటలాగా ఉంటుంది, డైరెక్ట్ కాయలు తీసుకోవచ్చు. ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి కదా. బావా, మరి వాటర్ యాపిల్తో నాకేం ఉపయోగం బావా? చెప్తా. ఈ పండ్లు కేవలం చూడడానికి అందంగా ఉన్నాయి అనుకుంటే ఉంటాయి, లేవనుకుంటే లేవు. కానీ వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయో. షుగర్ నియంత్రణ, డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది బాగా తోడ్పడుతుంది. సరే కానీ ఇంటికి గంట పోయినా వాళ్ళే భూమిలో పాతలో పెడతా కానీ, మరి వీటికి ఏమి ఎరువులు వేయాలో చెప్పవా? మొక్కను నాటుకున్నాక అది బలంగా పెరగాలంటే, మంచిగా కాయలు కాయాలి, మంచిగా తినాలంటే సరైన పోషకాలు అందియాలి. పశువుల ఎరువు అంటే బాగా మగ్గిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు వాడటం బాగా చాలా మంచిది. వేపపిండి, వేర్లకు పురుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగా వేపపిండిని కూడా కలపాలి. పూత రాలకుండా ఉండడానికి, కాయ సైజు పెరగడానికి బోన్ మీల్ లేదా పొటాష్ వంటి ఎరువులు ఇస్తే చాలా మంచిది. మరి ఎరువులు వేసేటప్పుడు ఏమేమి పద్ధతులు పాటించాలో చెప్పవా? ఉంటుంది కదా ఈ మొక్క, దాని చుట్టూ 1 అడుగు దూరంలో చుట్టూ మొత్తం తవ్వాలి, రౌండ్ షేప్లా. ఏదో ఒక ఫీట్ దూరంలో మొక్క దగ్గర తవ్వద్దు. తవ్విన తర్వాత దాంట్లో వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఎరువులు వేస్తావు కదా, వేసి దాని మీద మట్టి కప్పాలి. కప్పేసిన వెంటనే మొక్కకు నీరు అందియాలి. నీరు అందిస్తే మొక్కకు బలంగా ఉండి మంచి కాపు వస్తుంది, పూత వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఈ మొక్కకు దగ్గరనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎరువులు వేయద్దు, కాంపోస్ట్ కానీ ఏది కానీ వేయద్దు. సంవత్సరం 2 సార్లు, వర్షాకాలం మొదట్లో ఒకసారి, పూత రావడానికి ముందు చలికాలం చివరిలో అన్నట్టు ఒకసారి ఎరువులు అందిస్తే దిగుబడి అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ పెద్ద మొక్క నచ్చింది కానీ ఇంటికి పోయినాక లోతు ఎంత, వెడల్పు ఎంత అది చెప్పు నాకు తీసి పెట్టడానికి. ఈ మొక్క దాదాపు 1.5 వెడల్పు ఉంది. ఈ సంచి బ్యాగు కిందికి 2 ఫీట్ల పైన 2 ఫీట్ల పైన పొడుగు ఉంది. 2 ఇంతల వెడల్పు అంటే దాదాపు 3 ఫీట్ల వెడల్పుతోని భూమిలో రంధ్రం తీసుకో. ఒక 3 ఫీట్ల వరకు లోతుకు రంధ్రం తీసి మట్టి తీసి దాన్ని కొంత మట్టిని లోపలికి పూడ్చుకొని ఈ కవర్ తీసి ఆ మొక్కను పెట్టు. నువ్వు పట్టుకున్నావు చూడు, దాన్ని కొద్దిగా కింది వరకు నాటుకునేటట్టు పెట్టేసాయి. ఇక్కడ వరకు అక్కడ వరకు భూమిలోకి పోయేలాగా ఉంచి నాటుకొని గట్టిగా అదిమి ఒక కట్టె సపోర్ట్ పెట్టు. ఆ కర్రను సపోర్ట్ పెట్టడం వల్ల, తాళ్లతో బంధించడం వల్ల ఈ గాలి దుమారాలకు మొక్క అటు ఇటు కదలదు. వేరు వ్యవస్థ అనేది బాగా విస్తరించి కాండము గట్టిగా తయారయ్యి కొమ్మలు బాగా వస్తాయి. మంచి ఫలాలు నీ చేతికి వస్తాయి. మంచిగా తిను, ఎంజాయ్ చేయి. ఖాతా ఉన్నది కదా, ఈ కాయలు తెంపుకొని అన్నా అట్లే పట్టుకుపోతావా?
ఈ కాయలు నువ్వెందుకు తింటావు? నేను మళ్ళీ పడినప్పుడు ఇస్తుంది, ఇవి నాకే ఉండని నేనే తింటా. ఇప్పుడు ఈ మొక్క నువ్వు తీసుకుంటున్నట్టేనా? ఇక తీసుకున్నట్టే. ఇక నీకు ఇంటికాడ పెద్ద చెట్టే ఉన్నది అనుకుంటారు చూసేవాళ్ళు అందరూ. అగో అనుకోరా బావ. మరి ఇది ఒకటి తెంపుకోవాలనా? నా చెట్టు నువ్వు తెంపుడు బాగు, దొంగదానం చేయకు. కాయ నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టే. డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నా. నీకు మళ్ళీ అవసరం అంటే మళ్ళీ నాది తిన్నాక తర్వాత మళ్ళీ రెండో క్రాప్ నీకు ఇస్తుంది. ఇప్పుడు తెంపకు. సరే సరే. చాలా బాగుంది ఫ్రెండ్స్ వాటర్ ఆపిల్. ఇంకా పూర్తిగా ఇది పండలేదు కానీ తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ వీడియో చూసిండ్రు కదా, మీరు కూడా ఒక తోటలా ఉండాలంటే వాటర్ ఆపిల్ 50 kg బ్యాగులు పెట్టుకోండి. మీ ఇంటి వాతావరణంలో ఒక తోటలా కనిపించాలంటే, వృక్షంలా కనిపించాలంటే 50 kg బ్యాగ్ తీసుకెళ్ళి నాటుకోండి. లేకపోతే చిన్నదైనా పర్వాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కండి.